Hey guys, welcome back to my channel. This is Shruti. You are looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి వెస్ట్రన్ డ్రెస్సెస్ కోసం వీడియో చేయమని అడిగారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ద వెస్ట్రన్ డ్రెస్సెస్ ఫ్రమ్ ద యాప్ షాప్సీ అనమాట. షాప్సీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళదే, బట్ వేరే యాప్ ఉందన్నమాట షాప్సీ అని. సో అందులో నాకు కొన్ని అఫోర్డబుల్ ప్రైస్ రేంజెస్లో కొన్ని వెస్ట్రన్ వేర్ కనిపించినాయి. సో వై నాట్ ఆర్డర్ చేద్దాము, ఎలా ఉంటాయి. షాప్సీ నుంచి నేను తీసుకున్న వెస్ట్రన్ వేర్లో వాటి క్లాత్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అండ్ వేసుకోవడానికి బాగున్నాయా లేదా అనేది అన్ని ఈ వీడియోలో చెప్తాను. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ నేను చూపించబోయే ఐటమ్ చాలా తక్కువ ప్రైస్, 168 రూపీస్కి టీ షర్ట్స్ అనమాట. సో అందులో షాప్సీలో చూడంగానే 168 రూపీస్కి టీ షర్ట్స్ అంటే బాగున్నాయి కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం అనుకున్నాం. సో అలా అనుకుని తీసుకున్నది ఈ టీ షర్ట్ అనమాట. దిస్ ఈజ్ వైట్ టీ షర్ట్ విత్ బ్లూ స్ట్రైప్స్ ఆన్ ఇట్. ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ తీసుకున్నా. క్వాలిటీ వచ్చేసి నార్మల్ జనరల్ బనియన్ క్లాత్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. లైట్ స్ట్రెచబిలిటీ ఉంది. హ్యాండ్స్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే హియర్ వన్ థింగ్. బ్రాండెడ్ ఐటమ్స్లో ఎలా ఉంటాయంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, దట్స్ ఫర్ ష్యూర్. కానీ వాటిలో ఎంత లెంగ్త్ అని మెన్షన్ చేస్తే అంత లెంత్ వస్తాయి. బట్ మీరు ఎప్పుడైతే కొంచెం ప్రైస్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్కి వెళ్తే కనుక వాటిలో ఎలా ఉంటుంది అంటే, నాకు పిక్చర్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు లెంత్ ఉంటుందని చూశాను అందులో. సో నేనేమనుకున్నా అంటే ఓకే ఫైన్, కొంచెం కింద వరకు వస్తుంది కదా అనుకున్నా. బట్ అది ఇక్కడికి కూడా కాదు, మరీ షార్ట్గా వచ్చింది అనమాట. స్లీవ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో దాట్ లైక్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి అన్కంఫర్టబుల్. ఇది ఎక్సెల్ సైజ్ కాబట్టి నాకు కొంచెం పర్వాలేదు. దీన్ని బ్లూ కలర్ స్కర్ట్ తో పేర్ చేశాను. బ్లూ కలర్ స్కర్ట్ ఏంటంటే కింద ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. ఇది నేను ఢిల్లీలో కొనుక్కున్నాను అనమాట. ఇట్స్ లైక్ ఏ లైన్ స్కర్ట్ అనమాట. దాని మీద ఫ్లోరల్ డీటెయిల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది స్కర్ట్. దాన్ని వైట్ టాప్స్ తో పేర్ చేసేదాన్ని నేను యాక్చువల్లీ. సో ఇలా స్ట్రైప్స్ తో ఉన్న టీ షర్ట్ తో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ఇది తీసుకున్నాను అనమాట. వైట్ దట్టు బ్లూ కాంబినేషన్ ఉంది కాబట్టి కింద బ్లూతో బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది. ప్రింట్ ఆన్ ప్రింట్స్ కానీ మ్యాచ్ అవుతుందా లేదా అన్నట్టు ఎక్స్పెరిమెంటల్గా తీసుకున్నా, కానీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఫొటోస్ కూడా పక్కన యాడ్ చేస్తాను. నాకు రిజల్ట్స్ చాలా బాగా అనిపించినాయి అనమాట. సో దీంతో పాటే ఇంకొకటి 168 రూపీస్ది విత్ ఎ కొరియన్ హార్ట్ బ్లాక్ టీ షర్ట్ అనమాట. దాని మీద కొరియన్ హార్ట్ సింబల్ ఉంటుంది. సో ఆ కొరియన్ హార్ట్ది తీసుకున్నాను, వేసుకుని చూసాను అనమాట. అది కొంచెం టైట్ ఉంది. ఇది వచ్చేసి నాకు ఎక్సెల్ సైజ్లో వచ్చింది. అది ఎందుకో తెలీదు ఎల్ సైజ్లో వచ్చింది. నేను 2 ఎక్సెల్ ఆర్డర్ చేశాను, కానీ ఎల్ సైజ్ వచ్చింది. సో ఆ ఎల్ సైజ్ నాకు కొంచెం పట్టినట్టు అనిపించింది. అందుకోసమని అది రిటర్న్ చేసి ఎక్సెల్ తెచ్చుకుంటే బాగుంటుంది అని అనిపించి అది రిటర్న్ చేశాను అనమాట. బట్ పక్కన పిక్స్ చూపిస్తాను. డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. బట్ యూ సీ టీన్స్లో ఉన్నప్పుడు టైట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేవి కావాలనిపిస్తుంది. టీన్స్ దాటిన తర్వాత అనిపిస్తుంది కొంచెం లూజ్గా రిలాక్స్డ్గా ఉండే ఫిట్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి అనమాట. సో అలాంటి మూడ్లో ఉన్నాను నేనైతే రైట్ నౌ. సో ఎల్ కంటే ఎక్సెల్ చాలా బాగుంటుందని అనిపించింది, అందుకోసమే ఎక్సెల్ ఆర్డర్ చేశాను. ఆ టీషర్ట్ నేను ఎలా పేరప్ చేశాను అంటే, లైక్ నా దగ్గర ఒక స్కర్ట్ ఉందనమాట. దాని మీద వైట్ ప్రింట్ ఉంటుంది, కొంచెం గజిబిజిగా ఉంటుంది ప్రింట్ అంతా. సో నేనేమనుకున్నానంటే కింద స్కర్ట్ వచ్చేసి కిందంతా ప్యాటర్న్స్తో డిఫరెంట్గా ఉంది కదా, సో పైన ప్లెయిన్గా ట్రై చేద్దాం అనుకున్నాను. సో పైన వచ్చేసి ఏమీ లేదు, ప్యూర్ బ్లాక్ అనమాట. దాని మీద మాత్రం కొరియన్ హార్ట్ వచ్చి ఉంటుంది. సో ఆ కొరియన్ హార్ట్ నచ్చింది నాకు. సో అది వేసుకుని చూస్తే బాగుంటుందేమో అని అనిపించింది. వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంది. బస్ట్ దగ్గర టైట్ అని కాదు, కరెక్ట్గానే ఉంది. కానీ హ్యాండ్స్ చిన్నగా ఉండడం, లైక్ ఆర్మ్ హోల్ దగ్గర లోపలికి వెళ్ళిపోవడం హ్యాండ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే కొంచెం ఎక్సెల్ అయితే కొంచెం పొడుగు వస్తుందేమో అని ఆశించి ఎక్సెల్ పెట్టాను అనమాట. సో దట్స్ ద థింగ్. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ప్యాటర్న్ స్కర్ట్తో వేసుకున్నానని చెప్పాను చూడండి, అది బాగుంది. అట్ ద సేమ్ టైం బ్లాక్ కలర్ ప్యాంట్స్తో కూడా వేసుకున్నా, ఇంకా బాగుంది. ఎలా అంటే లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఫస్ట్. ఎందుకంటే కింద స్కర్ట్ వచ్చేసి కొంచెం బిజీగా ఉంది కాబట్టి పైన ప్లెయిన్గా ఉండేది చూసుకున్నాను అనమాట. దాని మీద చిన్న ప్రింట్ వచ్చినా బాగానే ఉంటుంది. దట్టు స్కర్ట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి పైన ప్రింట్ కూడా వైట్ కలర్లో ఉంది కాబట్టి సూట్ అవుతుంది అనమాట డ్రెస్తో పాటు. ప్యాంట్తో కూడా ఎందుకు బాగుంది అంటే కింద బ్లాక్ పైన బ్లాక్, టోటలీ బ్లాక్ ఉంది, అవుట్ఫిట్ మొత్తం బ్లాక్ ఉంది. సో ఒక ప్రింట్ ఒక్కటే ఎలివేట్ అవుతుంది అనమాట, కొరియన్ హార్ట్ ప్రింట్ ఒకటే ఎలివేట్ అవుతుంది కాబట్టి అలా కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు. ద ప్యాటర్న్ ఎలా సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు డ్రెస్ సెలెక్షన్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బి మోర్ ఈజియర్ టు యూ. ప్రింట్ ఆన్ ప్రింట్ కొంచెం లైక్ విజిబుల్లీ ప్లీజింగ్గా ఉండేటట్టు అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. టీ షర్ట్స్ 2 నాకు ఈ టీ షర్ట్స్ 2 కూడా చాలా చాలా నచ్చినాయి. ఈ టైప్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. 168 రూపీస్కి వర్త్ వెల్. గోయింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్.
దాని తర్వాత నేను తీసుకున్నది స్కర్ట్, బ్లాక్ స్కర్ట్ అనమాట. యాక్చువల్లీ ఇది నేను తీసుకోవడానికి ఒకటే రీజన్ ఏంటంటే జారా నుంచి ఒకసారి స్కర్ట్ తీసుకున్నాను అనమాట. లైక్ పెన్సిల్ కట్ స్కర్ట్ అనమాట. అది చాలా బాగుంటుంది. లైక్ ఇట్ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ షేప్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. జారా నుంచి కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి క్వాలిటీ. బ్రాండెడ్ వాటికి లైక్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజింగ్ లో వచ్చే వాటికి డిఫరెన్స్ ఏంటి అని చూపించడం కోసం తీసుకున్నాం. క్వాలిటీ వైజ్ నైస్. స్ట్రెచబిలిటీ ఉంటుందా అంటే ఎస్, లైట్ స్ట్రెచబిలిటీ ఉంటుంది. స్కర్ట్ వచ్చేసి కొంచెం లైట్గా థిక్గా ఉంటుంది, మరీ థిక్గా కాదు. మెటీరియల్ వచ్చేసి ఫుల్లీ ఎలాస్టిక్ ఉండదు అనమాట. మీ షేప్కి తగ్గట్టు మోల్డ్ అవ్వదు, స్లైట్గా ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇలా సైడ్ స్లిట్ ఇచ్చారనమాట. క్యూట్ ప్యాటర్న్లా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వెయిస్ట్ పెద్దగా అయిపోయింది. ఇది కరెక్ట్గా ఉందనమాట. కింద అంతా ఫిట్టింగ్ బాగుంది, పైన మాత్రం లూజ్గా ఉందనమాట. హిప్ ఏరియా సరిపోయింది కానీ పైన వేస్ట్ ఏరియా దగ్గర మాత్రం లూజ్ అయిపోయింది. వేస్ట్ ఏరియా కొంచెం పెద్దగా అనిపించింది అనమాట దీనికి. అండ్ కంపారిజన్ టు జారా అంటే ఈ ప్రైస్ రేంజ్కి ఇది వర్తబుల్ అనిపించింది. ఆ ప్రైస్ రేంజ్కి మినిమం ఆ మాత్రం అయినా ఉండాలి అని అనిపించింది. సో కంపారిజన్ అయితే నేను పర్టికులర్గా చేయలేను, కానీ కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో చాలా బాగుంది అనమాట. 300 చేంజ్ పడింది నాకు ఇది. అండ్ వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ గో చెక్ దెమ్ అవుట్. సో ప్లెయిన్ నార్మల్ స్కర్ట్. పెన్సిల్ కట్ స్కర్ట్స్ ఎలా ఉంటాయి, మనం వేసుకుంటే బాగుంటాయా బాగోవా అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ దీని మీదకి ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను, అది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్గానే అనిపించింది నాకు. దిస్ ఈజ్ ద టాప్. ఈ ప్యాటర్న్ చూసి చాలా నచ్చింది నాకు. ఈ ప్యాటర్న్ ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. చాలా ఫేమస్ ప్యాటర్న్ యాక్చువల్లీ. సో దీన్ని సమ్ గిగ్ హ్యామ్ ప్యాటర్న్ ఏదో అంటారు, ఐ విల్ మెన్షన్ హియర్. సో ఆ ప్యాటర్న్ అనమాట ఇది. సో ఇది చాలా బాగుంది, నాకు సూట్ అవుతుంది అన్న ఫీలింగ్తో తీసుకున్నా. బట్ వాట్ ద థింగ్ ఈస్ ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను, కానీ ఎలా ఆర్డర్ చేస్తే సరిపోయేది. షోల్డర్ వచ్చేసి కిందకి డ్రాప్ షోల్డర్ లాగా కిందకు వచ్చేసింది. అండ్ ఈ పఫ్ స్లీవ్ పైకి ఉండాలి కదా, ఇది కూడా కిందకు వచ్చేసింది. అండ్ హ్యాండ్ ఇక్కడ లూజ్గా ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ కాన్స్. లైక్ నాకు సూట్ అవ్వలేదు, ఎక్సెల్ సూట్ అవ్వలేదు, ఎల్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఎల్ ఆర్ ఎం విల్ బీ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ మీ. కానీ ఈ రెండు పేర్ చేసుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. పైన అంతా డిజైన్ ప్యాటర్న్ ఉంది కదా, సో కింద సాలిడ్ బ్లాక్ వేసుకుంటాం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ అల్టిమేట్ ఉంటుంది. ఆ రకంగా అయితే నాకు చాలా చాలా నచ్చిందని చెప్పాలి. ఇట్లాగా వేసుకుని అయితే చూపిస్తాను, కొంచెం ఫిట్ బాగుంటే మాత్రం చాలా బాగుంటుంది అని అనిపించింది ఇది. సో దిస్ ఈజ్ ద టాప్ అండ్ దిస్ ఈజ్ ద స్కర్ట్. ఈ రెండు ఇలా పేర్ చేసుకుందామని తీసుకున్నాను. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బిజీ ప్యాటర్న్స్ పైన కానీ కింద కానీ ఉంటే ఆపోజిట్ది న్యూట్రల్గా లైక్ సాలిడ్ ఉండేటట్టు చూసుకోండి. బిజీగా ఉండే ప్యాటర్న్ పైన టాప్ వేసుకున్నారు అంటే సాలిడ్ కలర్ కింద వేసుకునేది ట్రై చేయండి. సో అలా ఏంటంటే చాలా బాగుంటుంది. లైక్ యూ సీ దిస్ డ్రెస్, దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ షాప్సీ బట్ స్టిల్ చెప్తున్నా. ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది, ఇక్కడ డ్రెస్ వచ్చేసి మిగిలిందంతా పింక్ కలర్ అనమాట, సాలిడ్ పింక్. సో దట్ ఇట్ కాంప్లిమెంట్స్ బెటర్. నాకు అలా అయితే చాలా నచ్చింది. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ టాప్ వచ్చేసి మీకు ఇక్కడ ఫుల్ ప్యాటర్న్ వైజ్ నడుస్తుంది కదా, కింద సాలిడ్స్ తీసుకున్నారనుకోండి యూ లుక్ క్లాసిక్, చాలా బాగుంటుంది ఆ టైప్. సో అలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. సో దాని తర్వాత తీసుకున్నది ఒక బాడీకాన్ డ్రెస్. జారా నుంచి తీసుకున్న వీటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను ఇది కూడా. జారాలో నాకు అనిపించింది, ఇక్కడ వీటికి అనిపించిన డిఫరెన్స్ ఏంటి అంటే, జారా వాటిలో ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెచబుల్ ఉంటాయి. సో వేసుకుంటే ఏంటంటే మన బాడీ షేప్కి తగ్గట్టు వస్తాయి అనమాట. ఇవి అలా కాదు, ఇవి బాడీకాన్ అన్నందుకు బాడీకి అతుక్కుని అన్నట్టు ఉండవు అనమాట, కొంచెం లూజ్గానే ఉంటాయి. సో యూ కెన్ సీ ద షేప్ హియర్. షేప్ మీకు తెలుస్తుందో లేదో, లైక్ ఇలా షేప్ ఉంటుంది అనమాట. వేస్ట్ దగ్గర చిన్నగా, హిప్ దగ్గర పెద్దగా ఉండే షేప్తోనే ఇస్తారు. బట్ ఏంటంటే బాడీకి అతుక్కుని ఉండదు అనమాట. సో దట్స్ ద వన్ థింగ్ వాట్ ఐ నోటీస్డ్ ఇస్ దట్ థింగ్. ఇవి కూడా బాగానే ఉన్నాయి, నాట్ మరీ చీప్ క్వాలిటీ ఏం కాదు, బాగానే ఉన్నాయి అనమాట. నేనైతే చాలా తక్కువ వేసుకుంటాను. నీకి కిందకుంటేనే బెటర్గా ఫీల్ అవుతాను, నీకి పైకి ఉందంటే ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. సో బాడీకాన్ డ్రెస్సెస్ ఎలా వేసుకోవాలి మరి ఇలా బాగోదు కదా అంటే కనుక, సో అలా అన్కంఫర్టబుల్గా అనిపించినప్పుడు యూ కెన్ ట్రై దిస్ కైండ్ ఆఫ్ స్కర్ట్. ఈ బాడీకాన్ మీదకి స్కర్ట్ వేసుకుని పైన దీంతో టాప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది విత్ దిస్ ష్రగ్ అనమాట. ఈ ష్రగ్తో వేసుకుంటే బాగుంటుంది. లైక్ ఈ ష్రగ్ మీద చూసారా, ఎల్లో అండ్ బ్లాక్ ప్యాటర్న్స్తో ఉందనమాట. వైట్ ష్రగ్, ఎల్లో అండ్ బ్లాక్ ప్రింట్ వచ్చిందనమాట.
సో యాక్చువల్లీ ఈ బ్లాక్ దాని మీదకి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. పిక్స్ పక్కన చూపిస్తాను సో దట్ యుల్ గెట్ ఎన్ ఐడియా. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ మీదకి ఈ ష్రగ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అని అనిపించి ఈ బాడీకాన్ డ్రెస్ అండ్ ఈ ష్రగ్ తీసుకున్నాను అనమాట. కొన్ని చోట్లకి లైక్ హై అండ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీ జస్ట్ వాంటెడ్ టు క్యారీ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ కదా, మనం కాన్ఫిడెంట్గా కనిపించాలి అని అనుకుంటాము. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోనే వెస్ట్రన్ వేర్ వేసుకుని చాలా క్లాసిక్గా కనిపించాలి అంటే కనుక ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెస్ట్రన్ వేర్ వేసుకోవాలి అనుకున్నప్పుడు యూ జస్ట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్ సింపుల్ థింగ్స్. ఏంటంటే బిజీ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు ఇంకొక బిజీ ప్యాటర్న్ యాడ్ చేయకుండా ఎంత సింపుల్గా ఉంటే అంత సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. సో థింక్ ఆఫ్ ఇట్ వన్స్. ఒక్కసారి మీరు ఏదైనా డ్రెస్ పర్చేస్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఇది బాగుందా, నాకు సూట్ అవుతుందా, కలర్ కాంబినేషన్ కోఆర్డినేటింగ్గా ఉందా, చూడండి ఈ ప్యాటర్న్కి ఈ బ్లాక్ కలర్ సూట్ అవుతుందా. మ్యాక్సిమం ఏంటంటే బ్లాక్స్ వైట్స్ విల్ గో విత్ ఎవ్రీథింగ్. సో అందుకోసమే నేను మ్యాక్సిమం బ్లాక్స్లోనే చూపిస్తాను, ఎందుకంటే యూ కాంట్ గో రాంగ్ విత్ బ్లాక్ యూనో. సో బ్లాక్తో మనం రాంగ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకోసమనే బ్లాక్ ఈజ్ మై అల్టిమేట్ ఆప్షన్. మీరు యూట్యూబ్ షార్ట్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ చూసుంటే కనుక నేను పింక్ కలర్ బాడీకాన్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను విత్ ఎ ఫ్లేయర్ బాటమ్ ఫ్లేయర్ డ్రెస్ అనమాట. చాలా నచ్చింది నాకైతే, అమెజాన్ నుంచి తీసుకున్నది, చాలా చాలా బాగా అనిపించింది. సో అలాగే ఇంకొక బాడీకాన్ డ్రెస్ తీసుకుందాము. సో అదే పూర్వజా బ్రాండ్ నుంచి ఇది కూడా అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది, ఈ బాడీకాన్ డ్రెస్ అనమాట. సో బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఈజ్ సో క్యూట్ యునో, చాలా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ఎ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న బాడీకాన్ డ్రెస్ అనమాట. యూ క్యాన్ సీ ద షేప్ హియర్. షేప్ కనిపిస్తుందా, షేప్ తెలుస్తుందా, ఇట్లా అనమాట. నాకైతే ఈ బాడీకాన్ డ్రెస్ చాలా బాగా సూట్ అయింది, కరెక్ట్గా ఫిట్ అయ్యి లైక్ చూడ్డానికి చాలా చాలా బాగుంది. మీకు పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. వేసుకుంటే ఇట్ వాస్ సో క్యూట్, సో నీట్, చాలా బాగుంది. బాడీకాన్ డ్రెస్ అంటే ఇలా ఉండాలి, అసలు చాలా బాగుందని అనిపించింది. కానీ ఇందులో కొన్ని కాన్స్ ఉన్నాయి. సి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటే దేర్ ఇస్ ఎ క్యాచ్, డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ క్యాచ్. ఈ క్లాత్ ఏంటో తెలుసా, నైలాన్. స్విమ్మింగ్కి వేసుకెళ్తారు చూడండి నైలాన్ క్లాత్స్, ఆ టైప్ క్లాత్ అనమాట. ఓ గాడ్, యూ కాంట్ ఈవెన్ వేర్ ఇన్ సమ్మర్స్లో చస్తే వేసుకోలేం, చచ్చిపోతాం అనమాట మనకున్న ఎండకి, అంతా వేడిగా ఉంది. లైక్ నేను ఇది ఎప్పుడు వేసుకున్నానంటే ఆ రోజు ఫుల్ చల్లగా ఉందనమాట. చల్లగా ఉన్నప్పుడు వేసుకున్నా కూడా ఉక్కబెట్టేసిందంటే యూ క్యాన్ ఇమాజిన్. నాకు ఆ రోజు బయట వెదర్ ఎంత చల్లగా ఉన్నా సరే ఇది వేసుకోగానే ఉక్కబెట్టేసింది. సో యూ క్యాన్ ఇమాజిన్ హౌ దిస్ నైలాన్ క్లాత్ విల్ బీ. ఇంట్రెస్ట్లో తప్పించి ఇంకెప్పుడు వేసుకోలేము ఈ డ్రెస్. అదొక్కటే కాన్ నాకు కనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. స్ట్రెచబుల్గా ఉంటుందంటే ఇది స్ట్రెచబిలిటీ పర్వాలేదు, మరి సూపర్ స్ట్రెచబుల్ అని చెప్పలేను, స్ట్రెచబిలిటీ అయితే ఉంది కదా. ఓన్లీ వింటర్స్లోనే వేసుకోగలుగుతాము, సమ్మర్స్లో వి కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. బాడీకాన్లో బాగుంటుందంటే పర్ఫెక్ట్ ఫర్ దట్. బాడీకాన్లో అయితే చాలా చాలా బాగుంటుంది. బట్ సమ్మర్స్లో వేసుకోగలమా అంటే నో. నా పింక్ కలర్ డ్రెస్ అమెజాన్ నుంచి తీసుకున్నానని చెప్పాను చూడండి, అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. లైక్ కొంచెం రఫ్గా ఎలా ఉంటుందో అలా అని ఎక్స్పెక్ట్ చేశాను ఈ డ్రెస్ వచ్చేసి. బట్ రఫ్గా అయితే లేదు. బికాజ్ దాని తర్వాత కూడా నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే ఈ ప్రింట్ రఫ్గా ఉండే వాటి మీద రాలేదు. సో ఈ డిజిటల్ ప్రింట్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు అది నైలాన్ టైప్ ఆఫ్ క్లాత్ అయితేనే ఇదిగా విజిబుల్గా ఉంటుంది ప్రింట్. అదే కనుక కొంచెం రఫ్గా ఉండే క్లాత్ మీద తీసుకుంటే ఆ ప్రింట్ బాగా రాదనమాట. సో దట్స్ వాట్ ఐ థింక్. నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఎలాస్టిక్ డీటెయిల్ ఉందనమాట. సో మీ బుర్ర ఎంత పెద్దగా ఉన్నా ఇందులో ఫిట్ అయిపోతుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఎలాస్టిక్ టైప్ ఇచ్చారనమాట. ఇందులోనే ఇంకొక 2-3 ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో ఇది కొంచెం డిఫరెంట్గా నీట్గా అనిపించిందని చెప్పేసి తీసుకున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ప్లీజ్ షేర్ చేయండి. ఎవరికైనా వెస్ట్రన్ వేర్ ఎలా వేసుకోవాలి, లేదంటే వెస్ట్రన్ వేర్లో ఏ టైప్ ఆఫ్ వేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పాను కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఒక చిన్న స్నిక్ పీక్ ఇవ్వాలి అంటే కనుక అబౌట్ దీస్ నెయిల్స్. నెక్స్ట్ వీడియోలో ఈ నెయిల్స్ కోసం అండ్ నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కోసం అండ్ నేను కొత్తగా తీసుకున్న ఫోన్ కేస్ కోసం కూడా చెప్తాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న వీటి గురించి రివ్యూ ఇస్తాను. సీ యూ గైస్ నెక్స్ట్ టైం. బాయ్.
ఇది చూసి ఒక ఫ్లవర్ లోపల చూడండి పుప్పొడి అలా ఉంటది కదా, ఆ టైప్ ఆఫ్ అందులో ఏమనుందంటే ఆమ్లెట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. ఎల్లో కలర్ అనుకున్నాను, కాదట, కానీ ఆమ్లెట్ టైప్ అంట. ఏంటో నాకు అర్థం కాలే. ఇది వేసుకుంటున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే మా బాబు అని చెప్తూ ఉంటాడు కవ్వుని చూసినప్పుడల్లా. లైక్ క్రైమ్స్ లో చూపిస్తారు చూడండి, వైట్ ఆవు మీద మచ్చలు, బ్లాక్ మచ్చలు ఉంటాయి. సేమ్ నాకు అలానే అనిపించింది ఇది వేసుకున్నప్పుడు. కొరియన్ హ్యాండ్ సింబల్ తెలుసు కదా మీకు, కొరియన్ హార్ట్. Wait for my next video. Until next time, bye bye.